ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. పాటలు ఉండండి, ఆరాధన మీరు మహిమ పొందండి. వాక్యం చేత మా అందరితో మాట్లాడి దర్శించండి. నీ నామానికి శాశ్వత మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి గృహంను నీవు దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమతో, నీ ప్రసన్నతతో, నీ అభిషేకంతో ప్రతి ఒక్కరిని కలుసుకోమని, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను
అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. Thank you, Lord. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, పదివేలలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. పదివేలలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా, వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా. వెలిసావు భూమిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా. నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా. లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికాను నీ ధరి అన్వేషినై. లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికాను నీ ధరి అన్వేషినై. నీ దివ్య వాక్యము దర్శించిన ఫలించే నా జన్మము. నీ దివ్య మార్గము దర్శించిన ఫలించే నా జన్మము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా. పదివేలలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. పదివేలలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా,
ఉన్నతుడా దేవా మహోన్నతుడా. Let's all worship together and praise. నీలా లేరెవరు నీ వంటి వారులేరు నేను నమ్ముచున్నాను నీకు సాటి లేరెవరు నీలా నీ వంటి వారులేరు నేను నమ్ముచున్నాను నీకు సాటి
నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు, నీలా లేరెవరు, ఇవంటి వారు లేరు. నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును, చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరం చేతులు పెట్టి హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ఆయన నిన్ను చేర్చుకొని నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి నీకు జవాబిచ్చువాడు, శిఖరము పైన నిలబెట్టువాడు, నిన్ను ఆయనను ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి ఆయన నిన్ను కూర్చుండబెట్టి సేద తీర్చి నువ్వు సేద తీర్చినంత వరకు ఆయన నీకు హస్తం, నువ్వు సేద తీర్చేంత వరకు ఆయన హస్తము నీకు తోడుగా ఉండనిస్తాడు. ఆయనను మాయపరుస్తున్నాడు, ఆయనను బలపరుస్తున్నాడు.
థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం, స్తుతులు ఆరోపించుకుంటాం. పాటలు వందనాలు, ఆరాధన మీరు మహిమ పొందనుకోండి. పెట్టుకుని వాడుకొని నీ నామకి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధులను ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరొక ఆదివారం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు కృపలో ఎదుగుచూ విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారని, ప్రార్థనలో ఎడతెగక ఉంటున్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు వాక్య భాగంలో నుండి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణ మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయెను. ఆయన దోణ అమ్మరమున తలగిడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి దర్శించి నేను నామమునికి శాశ్వత మహిమ తెచ్చుకొని మా హృదయాలన్నిటినీ ధైర్యపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన జీవితంలో అన్ని సజావుగా జరుగుతున్నప్పుడు ఏ ఒత్తిడి ఉండదు. కానీ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు చలనం కలుగుతుంది. అప్పుడు దేవుణ్ణి వేడుకోవడం మొదలు పెడతాం. మన జీవితంలో ఇబ్బందులు కలిగినప్పుడు మరింత ప్రార్థన చేస్తాము, మరింత దేవునికి దగ్గర అవుతాము, మరింతగా ఆయనను వేడుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి వేడుకోవడం తప్పు కాదు, కానీ అన్ని సమయాల్లో ఆయన యొద్దకు వచ్చి అన్ని విషయాల్లో వేడుకోవడం మంచిది, మరి మంచిది అని చెబుతున్నాను. ఏదో ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రమే దేవునికి దగ్గరవ్వడం కాదు, ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకోవడం, ప్రతి పరిస్థితుల్లో దేవునికి దగ్గరగా ఉండడం, ప్రతి పరిస్థితుల్లో ప్రార్థనలో ఎడతెగగా ఉండడం అనేది క్రైస్తవుని యొక్క జీవన విధానమై ఉండాలి, జీవిత లక్షణమై ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన అనేది తక్కువ అవ్వకూడదు. ఆయన యొద్దకు రావాలి, ఆయనను వేడుకోనడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఇబ్బందులు కలిగినాయో, ఎప్పుడైతే కొరత ఉందో, ఎప్పుడైతే సమస్యలు ఎదుర్కొంటున్నావో, అప్పుడే దేవుని దగ్గరికి వస్తే అది నీ యొక్క వైఖరి తెలియజేస్తుంది, దేవుని పట్ల నీ యొక్క ప్రేమను తెలియపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు అవసరం ఉన్నప్పుడే వస్తే నీ ప్రేమ అది ఎంత లెవెల్లో ఉందో నీకే అర్థం అవ్వాలి. మిగతా సమయంలో నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు. శిష్యులు భయంతో ఉన్నారు, ఎందుకంటే తుఫాను వారి మీదికి వచ్చింది కాబట్టి, అది నాశనం చేస్తుందని బెదిరిస్తుంది కాబట్టి వారు భయముతో వణికిపోతున్నారు. శిష్యులు చాలా భయంతో ఉన్నారు, ఎందుకంటే తుఫాను వారి మీదికి ఎగిసి పడుతుంది, నాశనం చేస్తుందన్న భయము వారిని వెంటాడుతుంది. ఆ భౌతికంగా తుఫాన్లు రాకపోవచ్చు, కానీ నానా విధాలైన తుఫాన్లు మన జీవితంలో మనం ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు, ఆ తుఫానుల మధ్యలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నువ్వు సురక్షితమే. వారు ప్రయాణిస్తున్న దోణలో యేసయ్య ఉన్నాడు కాబట్టి వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా యేసయ్య పిలువగానే యేసయ్య ఆన్సర్ చేశాడు, జవాబిచ్చాడు. అప్పటి వరకు యేసయ్య నిద్రించుచున్నాడు. అది వారి యొక్క వృత్తి, వారు మత్స్యకారులే. కానీ ఈ తుఫాను ఎంతగా వారి మీద కొడుతుందంటే వారు నశించిపోతారనే భయము వారిని వెంటాడుతుంది.
ఆ శిష్యులు యేసయ్య ఉన్నాడని మర్చిపోయారు. యేసయ్య లేకపోతే పట్టించుకోవట్లేదు. అసలు దీని గురించి తెలుసా? అంత గాఢ నిద్రలో ఉన్నాడు. అసలు యేసయ్యకి ఇది తెలుసా? ఆయనకి ఇది అవగాహన ఉందా అని వారు తలస్తూ ఉన్నారు, వారు ఆలోచిస్తున్నారు. కానీ యేసయ్య అన్నీ ఎరిగిన వాడే. ఎప్పుడైతే వారు వేడుకొని, అయ్యా మేము నశించిపోతున్నాము, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? వారు మత్స్యకారులే, వారు వృత్తే, చేపలు పట్టే సముద్రంలో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ వారు చేపలు పెట్టేవారే. వారికి అన్ని స్థితులు తెలుసు, అన్ని పరిస్థితులు తెలుసు, ఎలా ఎదుర్కోవాలో తెలుసు. కానీ ఒక సమయం వచ్చింది, అది ఆ అలలు ఎదుర్కొనలేక ఇంకా నశించిపోతున్నామని చెబుతున్నారు. వారు మత్స్యకారులే, వారికి ఈత వచ్చు, ఎలాంటి స్థితి వచ్చినా వారు దాన్ని ఎదుర్కొనగలరు. కానీ ఈ సమయం వచ్చేసరికి వారు ఆ అలలకు భయపడిపోతున్నారు. నశించిపోతామన్న భయము వారిని వెంటాడుతుంది. అప్పుడు యేసయ్యను లేపి, బోధకుడా నువ్వెలా నిద్రిస్తున్నావు? మేము నశించిపోతున్నాము కదా, నీకు చింత లేదా? మమ్మల్ని పట్టించుకోవా? అసలు నీకు తెలుసా అలలు వస్తున్నాయని? మమ్మల్ని ఈ యొక్క అలలు కొడుతున్నాయని, ఈ దోణెను కొడుతుంది, ఈ దోణె పడిపోతుందని నీకు చింత లేదా? నీకు ఆలోచన కలగట్లేదా అని వారు లేపినప్పుడు యేసయ్య లేచి నెమ్మది కలుగునుగా కానీ చెప్పగానే, బీ స్టిల్ అని చెప్పగానే అది నిమ్మలమైపోయింది. When Jesus is with us in our lives, యేసయ్య మన జీవితంలో ఉంటే గనక కొన్ని సమయంలో ఆయన మౌనంగా ఉంటాడు. ఆ మౌనం అనేది ఆయన పట్టించుకోవట్లేదని కాదు. ఆ మౌన స్థితి అనేది మన గురించి తెలియదని కాదు. ఆయన అన్నీయూ ఎరిగిన వాడే, ఆయనకు అన్నీ తెలుసు. కానీ నీవు ఆయన పైన ఆధారపడతావో లేదో అని గమనిస్తూ ఉంటాడు. ఆయన పైన నువ్వు నిలిచి ఉంటావో, ఆయన పైన ఆధారపడతావో, ఆయన పైన అనుకుంటావో లేదో అని చూస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్ష వేస్తాడు. వారు మత్స్యకారులే, ఎంత అలలైనా తట్టుకునే శక్తి వారికి ఉంది. వారికి తెలుసు ఎలా ఎదుర్కోవాలో. అలలు వచ్చినప్పుడు, ఆ సుడిగుండాలు వచ్చినప్పుడు ఎలా దాని నుండి తప్పించుకోవాలో వారికి తెలుసు. కానీ ఈ సమయం వచ్చేసరికి ఎంత గొప్ప అలలు వారి మీదకి కొడుతుందో, వారు ఆ అలలు చూసి భయాందోళనలో ఉండిపోయారు. ఇంకా మేము బ్రతుకుతామా? ఇంకా మేము జీవించగలుగుతామా? ఇంకా మేము ఆ అద్దరికి చేరగలుగుతామా అన్న ప్రశ్నతో వారు భయముతో నిండిపోయి ఉన్నారు. ఈరోజు మన జీవితంలో వివిధ రకాలైన తుఫాన్లు మన మీదకి, అలలు మన మీదకి కొట్టుకొని వస్తున్నప్పుడు, ఇదిగో మనము భయాందోళనలో ఉండకూడదు, కానీ ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి పరిస్థితుల్లో నీకు అన్నీ ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు కూడా ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన పైన ఆధారపడమే మన జీవన శైలిగా ఉండిపోవాలి. ఆయన లేకపోతే నేను ఏమీ లేను, ఆయన లేకపోతే నాకు ఏమి ఉండదు. సుడిగుండాలు, తుఫానులు
నా మీదకి ఎగిసి ఎగిసి పడినప్పుడు నేను ఆయనను వేడుకోనగానే ఆయన లేచి నా జీవితంలో నెమ్మది ప్రకటించినప్పుడు నా జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. వారి మీదకి అలలు కొట్టుచున్నప్పుడు, మీదికి ఎగిసి ఎగిసి పడుతున్నప్పుడు, యేసయ్యా, ఓ బోధకుడా, మేము నశించిపోవడం నువ్వు చూస్తలేదా? Are you not recognizing? Can you see us, Lord, that we are about to destroy in this middle of the sea? ఈ సముద్రం మధ్యలో మేము నశించిపోవడము నువ్వు చూస్తలేదా? మా భయములు మమ్మల్ని పీడిస్తున్నాయి. ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? కమ్ ఆన్ జీసస్, యేసయ్యా లెమ్ము, మా మధ్యకు దిగి రమ్ము. యేసయ్యా లెమ్ము, లేచి ఏదో ఒకటి చెయ్యి అంటే యేసయ్యా వాటిని మౌనపరిచాడు. నెమ్మది కలుగును గాక అన్న మాట పలకగానే, బీ స్టిల్, బీ కామ్ అని చెప్పగానే నెమ్మది అయిపోయింది. నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఆయనను వేడుకోవాలి. ఆయనను వేడుకుంటే ఆయన సమీపముగా ఉన్నాడు, నీ ప్రతి సమస్య నుండి విడిపించడానికి, నీ ప్రతి ఇబ్బంది నుండి నిన్ను తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏమి చేస్తలేదే నా జీవితంలో, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇంత అలలు నా పైన ఎగిసి ఎగిసి పడుతుంటే ఆయన మౌనంగా ఎలా ఉండగలుగుతున్నాడు? కార్యం చేయలేడా? ఎంతకాలం నేను ఈ ఇబ్బందుల్లో ఉండాలి? ఎంతకాలం ఈ సమస్యలో ఉండాలి? ఎంతకాలం నేను ఈ కొరతలో ఉండాలి? ఎంతకాలం నేను ఏడ్చుకుంటూ బ్రతకాలి? ఎంతకాలమయ్యా నేను ఇలా బ్రతుకుతూ నా జీవనం కొనసాగించాలి? నేను ఇలాంటి జీవితం ఎందుకు బ్రతకాలి? Why should I live the life in this way? ఎందుకు దేవా? అయ్యా, ఎందుకు నేను ఇలా బ్రతకాలి? దేవుడు నన్ను చూస్తలేదా? దేవుడు నన్ను పట్టించుకోడా? అసలు దేవునికి చెవులున్నాయా నా మొరను వినటానికి? నా సమస్యను చూస్తున్నాడా ఆయన కళ్ళుతో అని నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావా ఈరోజు? అసలు దేవుడు అంటూ ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దేవుడు కనుక నా పట్ల వ్యవహరిస్తే నేను ఈ స్థితిలోనే ఎందుకుంటాను? దేవుడు నన్ను పట్టించుకుంటే, నా ఆత్మను పట్టించుకుంటే నేను ఎందుకు ఇలా అనుభవిస్తాను? దేవుడు లేడా? ఎందుకైనా మౌనంగా ఉన్నాడు? ఆయన నా మీద ఏమన్నా కోపం ఉందా? ఆయన నా మీద ఏదైనా బాధ కలిగి ఉన్నాడా? నేనేమి చేశానని, ఏమి తప్పు చేశానని ఇది అనుభవిస్తున్నాను? అయ్యా అయ్యా ఒక్కసారి నాకు సహాయం చేయవా అని ప్రతి వారిని అడుగుతూ ఉన్నావు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి వెదకడం నేర్చుకుంటే నీకు ఆయన పోషకుడుగా ఉంటాడు, నీ సమస్యను తీర్చువాడుగా ఉంటాడు, నిన్ను లేవనెత్తువాడుగా ఉంటాడు, నిన్ను స్వస్థపరచువాడుగా ఉంటాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి రోగములు వచ్చినా, నేను ఇందాక చెప్పాను కదా, వివిధ రకాలైన తుఫాన్లు అన్నాను. ఒకవేళ సమస్య అయి ఉండొచ్చు, ఒకవేళ రోగమే ఉండొచ్చు, ఒకవేళ ఆర్థిక ఇబ్బందే ఉండొచ్చు, ఒకవేళ ఇంట్లో
పరిస్థితులు బాగలేకపోవచ్చు, అందరూ నీకు వ్యతిరేకులుగా ఉండొచ్చు. ఎలాంటి సమయంలోనైనా ఆయన పైన ఆధారపడి ఆయనను వేడుకుంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం అనగానే యేసయ్య లేచాడు. అలాగే నీ జీవితంలో ఎలాంటి వచ్చినా యేసయ్యా అంటే, ఆయనను వేడుకుంటే అప్పుడు ఆయన వస్తాడు, ఆయన తీరుస్తాడు. ఆయన మౌనంగా ఉన్నట్టే ఉంటాడు, కానీ నీ విశ్వాసము ఆయన పైన ఉంచుకునేటట్లు చేస్తాడు. కొన్నిసార్లు నీ యొక్క విశ్వాస పరిమాణము ఎదగటానికి కొలత చేసినప్పుడు ఇంకా ఇంకా ఎదగాల. నీ విశ్వాసం ఆయన పైన ఇంకా పెంచుకునేటట్లు చేస్తాడు. మౌనంగా ఉన్నాడని మౌనంగా కాదు, ఇంకనూ నీ విశ్వాసం. ఆయన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి. రెండోదిగా ఆయన పైన ఇంకా మరింత ఎక్కువగా విశ్వాసముతో ఆయన పైన ఆనుకొనడానికి. ఆయన మౌనంగా ఉన్నాడంటే నిన్ను పట్టించుకోవట్లేదని కాదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే నీ జీవితంలో కార్యం చేస్తలేడని కాదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే నిద్రిస్తున్నాడని కాదు. నిన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు. ఏ సమయంలో ఆయన కార్యం చేయాలో ఆ సమయంలోనే చేస్తాడు. మనం అనుకున్న సమయం ఒకటి, ఆయన సమయం ఒకటి ఉంటుంది. మనం అనుకుంటాం ఇప్పుడు అయిపోతే అయిపోయింది కదా, ఏమైపోతుందంట, తొందర పెట్టేయచ్చు కదా, ఇంత సమస్యలో నేను ఎందుకు అనుభవించాలి? కాదు కాదు, ఆ సమయంలో ఆయన శక్తిని అనుభవించాలని కోరుకుంటాడు. ఆ సమస్యలో ఆయన యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయడానికి అనుమతిస్తూ ఉంటాడు. ఏ సమయం అందైనా, ఏ స్థితిలో ఉన్నా ఆయన పైన అనుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా సమస్యలను బట్టి భయపడద్దు. నువ్వు ఇంకనూ ఆయన యందు విశ్వాసమును పెంచుకోవాలి. ఆ సమస్యలో ఆయన శక్తిని అనుభవించాలి. ఆ సమస్యలో ఆయన ప్రేమ నీ జీవితంలో వెల్లడి అవుతుంది. ఆ ప్రేమను అనుభవించాలి, ఆ శక్తిని అనుభవించాలి, ఆయన చేసే కార్యములు అనుభవించాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆ సమస్యలో, ఆ ఇబ్బందులు, ఆ రోగంలో నీకు వెల్లడిపరుస్తాడు. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మొదటిగా నీకు భయము తీసేస్తాడు. రెండోదిగా ఆయన మీద ఆనుకునేటట్టు చేస్తాడు. మూడోదిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎప్పుడైనా అలలు మీదికి ఎగిసి పడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడంటే, మొదటిది ఆయన నీ జీవితంలో భయమును తొలగింపజేసి, ఆ యొక్క గందరగోళాన్ని తొలగింపజేసి, ఆ ఆందోళన తొలగజేసి, ఆయన పైన ఆనుకొని విశ్వాసమును ఇంకనూ పెంచడానికి, ఆయన మీద ఇంకనూ ఆనుకోనడానికి. మూడోదిగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి చేస్తాడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే నీ జీవితంలో ఏదో గొప్ప కార్యములు, ఏదో గొప్ప అద్భుతములు దాచి ఉంచు అన్నాడని మర్చిపోవద్దు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఏదో గొప్ప సంగతి నీ జీవితంలో చేయబోతున్నాడని మర్చిపోవద్దు. ఆయన మౌనంగా ఉన్నాడంటే నీ జీవితంలో బెస్ట్, శ్రేష్టమైనది ఇవ్వటానికి ఆయన అలాగుంటాడు. దయచేసి మర్చిపోద్దు, ఆయన మౌనము ఒక ఉద్దేశంతో కూడినది.
ఆయన మౌనంగా ఉన్నాడంటే పట్టించుకోవట్లేదని కాదు, ఆయన మౌనంగా ఉన్నాడంటే నీ గురించి తెలియదని కాదు, నీ గురించి అన్నీ తెలుసు. ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. కానీ ఆ మౌన స్థితిలో ఆయన ఉన్నప్పుడు నీవు ఆయన పైన ఆధారపడి ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన అద్భుతములు, ఆయన యొక్క కార్యములు అనుభవించడానికి అనుమతిస్తూ ఉంటాడు. ఆయన మౌనము నీకు మేలు. ఎందుకంటే శ్రేష్టమైనది ఇవ్వటానికి ఆయన మౌనంగా ఉంటాడు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నీకు కుమారుడిని అనుగ్రహిస్తానని. కానీ కొన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏమి జవాబు ఇవ్వలా, ఏమి మాట్లాడలేదు, ఏమీ కూడా మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో అబ్రహాము దేవుని పైన ఇంకనూ ఆనుకొని ఉన్నాడు. దేవుని వదిలిపెట్టలేదు. యాకోబు జీవితంలో అంతే. ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉన్నాడు. కానీ ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం అవ్వవలసి వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో, ఎవరు ఉన్నారు, ఏమవుతుంది నా జీవితం, ఎటు వెళ్తుంది నా బ్రతుకు అని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు తప్ప, యోసేపు జీవితంలో కూడా చూస్తే దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ కళ ద్వారా. కానీ ఆ కళ అయిపోయిన తర్వాత ఆ అరణ్యంలో, ఆ యొక్క ఒంటరి సమయంలో ఎలా ఉండొచ్చు, కొన్ని సంవత్సరములు అందరూ దూరం అయిపోయారు. ఎవరు నానెవరు లేనప్పుడు, తను బాధించబడుతున్నప్పుడు, తను అవమానించబడుతున్నప్పుడు, తను చిన్న చూపు చూడబడినప్పుడు, ఎవరు తనను లెక్క చేయనప్పుడు, ఆ బాబు ఎలా ఉన్నావు అని అడిగేవారే లేరు, తట్టేవారే లేరు, నెమిరేవారే లేరు, ఎవ్వరూ లేరు. ఇలాగున్నావు, నిద్రపోయావా, తిన్నావా అని అడిగేవారే లేకపోయారే. అలాంటి స్థితిలో కూడా దేవుని పైన ఆధారపడ్డాడే తప్ప దేవుని ఎక్కడ కూడా నిందించలేదు. దేవుని ఎక్కడ కూడా నిందించలేదు. ఆయనకంటూ ఎవ్వరూ లేకపోయినప్పటికీ, ఆయనను ఆదరించువారు ఎవరు లేకపోయినప్పటికీ, ఆయనను పట్టించుకున్నవారు ఎవరు లేకపోయినప్పటికీ, తట్టేవారు లేరు, ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు తనతో ఉన్నాడన్న ఆ గ్రహింపు ఉన్నది కాబట్టి ఆ కళను ముందు పెట్టుకొని తన జీవితమును కొనసాగించాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో ఏమి క్రియ చేయలేనట్టే ఉన్నాడు. ఆ సమయంలో అసలు దేవుడు ఉన్నాడా అన్న ఆలోచన కలిగినప్పుడు కూడా మౌనంగా దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుడు మౌనం ఉన్న స్థితిలో ఈయన కూడా దేవుని పైన ఆనుకొని మౌన స్థితిలో ఆయన జీవనము కొనసాగించాడు. ఈరోజు నీవైతే ఏం మాట్లాడుతావు, ఏమి ప్రశ్నిస్తావు దేవుణ్ణి? అసలు నువ్వు ఉన్నావా? అసలు ఏం చేస్తున్నావు? నిన్ను నమ్ముకుంది ఇందుకేరా అని మనము ప్రశ్నించి దేవుణ్ణి ఇబ్బందుల్లో పెట్టేస్తూ ఉంటాము. దేవుణ్ణి ప్రశ్నించేస్తాము, దేవుని ఉనికినే ప్రశ్నించేస్తాము, దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నించేస్తాము. అది కాదండి.
దేవుడు వాగ్దానం చేసి మౌన స్థితిలో నీకు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, నీ కొరకు ఆలోచించి ఆ అంతం ఎలా ఉండాలో తీరుస్తూనే ఉంటాడు. ఇంకా జీవనం కొనసాగిస్తూనే ఉంటాడు. మనుషుల్ని పంపిస్తూ ఉంటాడు. నీ కొరకు అనేక మందిని పంపిస్తూ ఉంటాడు. నీ కొరకు అనేక మంది లేపుతూ ఉంటాడు. అందరినీ లేపి వారిని నీ కొరకు వాడుకుంటూ ఉంటాడు. మర్చిపోద్దు, ఆయన మౌన స్థితిలో ఉన్నాడని. ఏం చేస్తలేడు అనుకోద్దు, ఆయన కార్యము చేస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ యాక్షన్. హీ ఈజ్ నెవర్ కామ్. హీ ఈజ్ ఆల్వేస్ రెడీ. నా మాట చొప్పున వర్షం ఆగిపోతుంది అన్నాడు. రాజుకు సవాల్ చేశాడు. దేవుడు ఎక్కడికి పంపించేశాడు? అరణ్యంలోకి పంపించేశాడు. ఒంటరి స్థితి ఏంది? రాజుకు సవాలు చేసి మరలా ఒంటరి స్థితి ఏంది? ఈ అరణ్యంలో దాక్కోవడం ఏంటి? అసలు నేనేంటి? నా స్థితి ఏంటి? నేనెందుకు దాక్కోవాలి? నేనెందుకు ఈ విల్డర్నెస్లో దాక్కోవాలి? అక్కడే దేవుని శక్తి నీకు వెల్లడవుతుంది. ఆ అరణ్యంలో దేవుని యొక్క శక్తిని రుచి చూస్తావు. అక్కడే దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు. అక్కడే దేవుని యొక్క అద్భుతాలు నువ్వు కళ్ళారా చూస్తావు. అక్కడే దేవుని పైన నువ్వు ఇంకా విశ్వాసంలో ఆయన యందు స్థిరంగా ఉండగలుగుతావు. అక్కడే కదా, అరణ్యంలోనే కదా, ఆ ఎడారిలోనే ఏలియాను సిద్ధపరిచి ఆ 450 బయలు ప్రవక్తల్ని సవాలు చేయగలిగాడు. హౌ వాజ్ దట్ పాసిబుల్? ఎందుకంటే ఆయన ఆ అరణ్యంలో దేవుని శక్తిని చూశాడు కాబట్టి, దేవుని శక్తిని ఆ అరణ్యంలో అనుభవించాడు కాబట్టి ఏ సందేహం లేకుండా ఆ 450 మంది ప్రవక్తలకి సవాలు చేయగలిగాడు. ఏ సందేహం లేకుండా దేవుడు చేయగలడు అన్న విశ్వాసంతో సవాలు చేశాడు. వీళ్ళే మన వంటి మనుష్యుడే, కానీ ఆ అరణ్యంలో దేవుని శక్తిని చూశాడు కాబట్టి ఎంతటి సవాళ్ళైనా ఈజీగా సులభంగా ఎదుర్కొనే శక్తిని ఆయన పొందుకొని ఆయన అక్కడ వెల్లడి చేస్తున్నాడు. దేవుణ్ణే దింపేశాడు. ఆయన అగ్నినే పరలోకం నుండి తీసుకొచ్చి దానిని దహించి వేశాడు. హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే దేవుడు ఆ అరణ్యంలో మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నట్టే అనిపిస్తాడు, పట్టించుకోలేనట్టే అనిపిస్తుంది. కానీ అక్కడ దేవుని శక్తి అనుభవించి నిన్ను అక్కడ రూపాంతరము చెందించి ఒక గొప్ప వీరుడిగా, ఒక గొప్ప సైనికుడిగా, ఒక గొప్ప యుద్ధ వీరుడిగా నిన్ను చేసి అట్లా వదులుతాడంతే. అరణ్యంలో వెళ్తున్నావు అనుకోదు, ఎడారిలో నడుస్తున్నావు అనుకోదు. ఆ సమయంలో దేవుడు నిన్ను గొప్ప సవాలు కొరకు సిద్ధపరుస్తున్నాడని మర్చిపోకు. He's preparing you for the challenges. దేవుని శక్తిని నువ్వు అనుభవించాలంటే ఆ మౌన స్థితిలో ఉన్నప్పుడు ఇంకాను చాలామంది దేవుని మౌన స్థితిలో రెండు అవకాశాలు ఉంటాయి. దేవుని మౌనం ఉన్నప్పుడు చాలామంది దేవుని వదిలేస్తారు, లేకపోతే దేవుని పైన ఇంకా ఆనుకుంటారు. దేవుని పైన ఇంకను ఆనుకుంటారు. నీ జీవితంలో దేవుని వదిలేస్తావా? దేవుని పైన ఇంకను ఆనుకుంటావా? మౌనస్థితిలో ఉన్నాడంటే అది
ఆయన అసమర్థత కాదు, ఆయన పట్టించుకోవట్లేదని కాదు, ఆయనకు తెలియదని కాదు, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పరిగెత్తుట, ప్రతిదీ ఆయనకు తెలుసు. హీ నోస్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రతి అడుగు కూడా ఆయనకి తెలుసు. కానీ ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటావో, నీ అడుగులు ఆయనకు అప్పగించుకుంటావో, అప్పుడు నీ అంతము మహిమకరంగా ఉండబోతుంది. అప్పుడు నీ అంతము మహిమకరంగా ఉండబోతుంది. విశ్వాసి, దైవజనుడా, దేవుడు మౌనంగా ఉన్నాడంటే నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, నీ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నీ గురించి మార్గం లేని చోట్ల మార్గమును కలగచేస్తున్నాడు. ఆయన మౌనము నీకు మంచిది. ఎందుకో తెలుసా? శ్రేష్టమైన వాటి కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అనేది సూచన. ఎస్, ఆయన మౌనంగా ఉన్నాడంటే నీకు శ్రేష్టమైనది ఇవ్వటానికే ఆయన సిద్ధం పడుచున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో యేసయ్య 30 సంవత్సరంలో మౌన స్థితిలో ఉండిపోయాడు. కానీ ఒకానొక స్థితి వచ్చింది, ప్రతి ప్రదేశంలో ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన మానవ రీతిగా వచ్చాడు, మనిషి రూపము ధరించుకొని వచ్చాడు. ఆయన 30 సంవత్సరములు మౌనంగా ఉండటానికి కారణం బట్టి ఇంకా ఆ 3.5 సంవత్సరాలు బలమైన పరిచర్య చేసి, అనేకుల్ని ఆదరించి, అనేకుల్ని ధైర్యపరిచి, అనేకుల్ని స్వస్థపరిచి, అనేకుల్ని విడుదల చేసి, ఆయన నిత్య రాజ్యమునకు మనల్ని వారసులు చేయడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు వరకు కూడా ఆయనలా ఎవ్వరు లేరు. ఆయన ప్రభావితం చేసినట్టు ఎవ్వరూ చేయలేకపోయారు ఈరోజు వరకు. ఎందుకంటే మౌనంగా ఉన్న స్థితిలో దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం చేశాడు. కాబట్టి యోసేపు మౌన స్థితిలో దేవునితో సహవాసం చేశాడు కాబట్టి రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. దేశములు ఆయన యుద్ధకు వచ్చి ఆయన దగ్గర ఆహారం తీసుకున్నారు. బైబిల్లో ఎవరైనా సవాలు ఎదుర్కొంటే దావీదును చూస్తే ఎన్ని సవాళ్ళు, ఎన్ని యుద్ధాలు. నాన్న వారు కూడా ఆయనని వ్యతిరేకించాడు. సొంత కుమారుడే చంపనుద్దేశించాడు. కానీ ఆ స్థితిలో దేవుడు మౌనంగా ఉన్నాడా అనుకున్నాడు. కానీ దేవుడు తన జీవితంలో కార్యములు చేస్తూనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, విడుదల చేస్తూనే ఉన్నాడు, విజయాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుని కార్యము చూడాలి అంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు నువ్వు ఆయనను వేడుకొనడం మొదలు పెట్టాలి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ఏదో చులకనగా తీసేయకండి. ఈరోజు అనేక మంది అంటున్నారు, కానీ దేవుని శక్తిని అనుభవించేవారు, ఆయన శక్తిని రుచి చూచేవారు, ఆయన పైన ఇంకాను ఆధారపడుతూ దేవుని మీదనే విశ్వాసం పెంచుకుంటూ పోతున్నారు. ఈరోజు 3 మర్చిపోకండి. ఆయన మౌనంగా ఉన్నాడంటే నీ జీవితంలో భయములను, ఆందోళనను తొలగించడానికి, రెండోదిగా నీ విశ్వాస పరిమాణమును ఇంకా ఎక్కువ చేయడానికి, మూడోదిగా
తన్ను తాను ఏమై ఉన్నాడో, ఏదో స్వస్థపరచువాడుగా, ఏదో పోషకుడుగా, ఏదో రక్షించేవాడుగానే ఆయన మిగిలిపోడు. కానీ తన జీవితంలో ఏమి చేయగలడో అది ఆయన నీ జీవితంలో ప్రత్యక్షపరిచి లోకమునకు నీ ద్వారా వెల్లడి చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, దేవాన్ని మౌనంగా ఉన్నప్పుడు మేము భయాందోళనలో ఉండకుండా నీ పైన ఇంకను ఆనుకొని మా విశ్వాసమును ఇంకను పెంచుకొని నీ కొరకు సిద్ధపడి ఆ ఎదుర్కోవాల్సిన సమస్యలను విజయవంతంగా దేవా ఎదుర్కొనుటకు కృపను దయచేయండి. దేవా, మేము మౌనంగా ఉంటే ఆ సమయంలో మీరు మా కొరకు శ్రేష్టమైనది మా కొరకు ఉంచుతున్నారని దేవా మేము నమ్ముచు ముందుకు సాగడానికి కృపను దయచేయండి. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవ. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సంఘాన్ని దేవ, ప్రతి ఒక్క పరిశుద్ధులనైనా, ప్రతి వారిని, ప్రతి పరిశుద్ధులనైనా నువ్వు కాపాడి భద్రపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవ. లోకమంతా ఎంత భయాందోళనలో ఉన్నప్పటికీ నాయనా దేవ, ఈ అలల సమయంలో దేవ ఎగిసి పడుతున్న సమయంలో మేము మీపైన ఆధారపడుతున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. మీరు మమ్మల్ని రక్షించండి, సురక్షితంగా ఉంచండి. నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దేవ, ప్రతి పరిశుద్ధులను నాయన సురక్షితంగా ఉంచి దేవ నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. ఈ సమయంలో నాయన ప్రతి వారిని నీ కృపలో భద్రపరిచి, నీ కృపతో ఆవరించి దేవ నువ్వు వారిని భద్రపరిచి సిద్ధపరిచి ఆయత్తపరచమని మమ్మల్ని, మా సహవాసాన్ని చేతులకి మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ దేవ, ఎవరైతే తండ్రి అవసరతలో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే రోగములతో ఉన్నారో నాయన, వారందరూ ఒకసారి దర్శించి నాయన వారి సమస్యల నుండి విడిపించు, రోగముల నుండి స్వస్థపరచు, ఆర్థిక ఇబ్బందుల నుండి దేవ సమృద్ధిలోనికి నడిపించుమని మమ్మల్ని, మా సహవాసాన్ని నీ చేతులకి నీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ దేవ, విన్న ప్రతి హృదయాల్ని ధైర్యపరిచి నీ నామమునికి శాశ్వత మహిమ తెచ్చుకోమని, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం, స్తుతులు ఆరోపించుకుంటూ మరలా ఆదివారం కలుసుకునేంత వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్.